నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను అఖిల్ ముందుగా న్యూస్ సబ్జెక్ట్ చూద్దాం 2025 ఫిజికల్ డిజబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ 79 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. కటునాయక్లోని ఎఫ్టీజెడ్ క్రికెట్ గ్రౌండ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ విధ్వంసం సృష్టించింది. ఓపెనర్ యోగేంద్ర బటోరియా 40 బంతుల్లో 73 పరుగులు చేసి సుప్రీంగా నిలిచాడు. అతను ప్రారంభంలోనే ఊపందుకున్నాడు, కానీ దురదృష్టవశాత్తు టాప్ ఆర్డర్ దానిని ఉపయోగించుకోవడంలో విఫలమైంది. రాజేష్ కన్నూర్, కేనీ మరియు రవీంద్ర సంతేలు, మజీద్ మరియు నరేంద్ర మంగూర్ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి ముందు కష్టమైన విహారయాత్రలను ఎదుర్కొన్నారు. మజీద్ 19 బంతుల్లో అజేయంగా 33 పరుగులు చేయగా మంగూర్ 14 బంతుల్లో 31 పరుగులు చేశారు. వారి అద్భుతమైన నాక్స్ సౌజన్యంతో భారతదేశం మొదటి ఇన్నింగ్స్లో బోర్డుపై 197 పరుగులు చేసింది. 3 లయన్స్ తరపున లియామ్ ఓబ్రియన్, అలెక్స్ హమన్ చెరో 2 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు తమ వ్యాపారాన్ని చేయించుకొని ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగాన్ని ధ్వంసం చేశారు. రాధికా ప్రసాద్ ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతను మొదటి డెలివరీలో ఆంథోనీ క్లామ్హామ్ను అవుట్ చేశాడు మరియు బ్రెండన్ పార్, లియామ్ మరియు హమన్ల మరో 3 వికెట్లు తీయడానికి వెళ్లాడు. రవీంద్ర సంతే, కేనీ చెరో 2 వికెట్లు పడగొట్టి అతనికి బాగా సహకరించారు. ఫలితంగా భారత్కు భారీ విజయం లభించింది. తన కెరీర్లో ఇది గర్వించదగ్గ క్షణమని కేనీ భారతదేశ విజయంతో సంతోషించాడు. అతను పోరాట పటిమను ప్రదర్శించినందుకు ఆటగాళ్లను పరోక్షంగా పేర్కొన్నారు మరియు చారిత్రాత్మక విజయానికి వారి గణనీయమైన కృషికి ఘనత వహించాడు. పీడీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన జట్టును విజయపథంలో నడిపించడం నా కెరీర్లో గర్వించదగిన క్షణం. ప్లేఆఫ్ల ద్వారా మా ప్రయాణం ఈ జట్టులోని ప్రతిభ మరియు పోరాట స్ఫూర్తిని చూపుతుంది. ఈ చారిత్రాత్మక విజయానికి ప్రతి క్రీడాకారుడు గణనీయమైన సహకారం అందించాడు. ఈ ట్రోఫీ కేవలం మాకే కాదు, భారత్ తరపున క్రికెట్ ఆడాలని కలలుగన్న ప్రతి వికలాంగులకు చెందినది అని కేనీ అన్నారు. ఈ విజయం మన ఆటగాళ్ల అలుపెరగని స్ఫూర్తికి మరియు భారతదేశంలో వికలాంగుల క్రికెట్ యొక్క పెరుగుతున్న బలానికి నిదర్శనం. బీసీసీఐ ఎప్పుడు మన క్రికెటర్ల సత్తాపై నమ్మకం ఉంచింది మరియు నేడు వారు ప్రపంచ బీటర్లని నిరూపించారు. ఈ విజయం అసంఖ్యాక మంది ఇతరులకు క్రీడను చేపట్టేందుకు మరియు వారి కలలను సాకారం చేసుకోవడానికి స్ఫూర్తినిస్తుంది అని బీసీసీఐ సభ్యుడు రవి చౌహాన్ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ పేర్కొన్నాడు.